రీసెంట్గా ఒక రీల్ తెగ వైరల్ అయ్యింది. ఒక అక్క ఎవరినో తిడుతూ ఉంటుంది. తిట్టడం మామూలుగా తిట్టదు, ఒకదాని తర్వాత ఒకటి పంచులు అలా పడుతూనే ఉంటాయి. ప్రతి పంచ్కి మధ్యలో ఫా 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 అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. నిన్న డావోస్లో కూడా ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అక్క ప్లేస్ని ట్రంప్ తీసుకున్నాడు. ఇక ఆ తిట్లు తినే అదృష్టాన్ని యూరోపియన్ కంట్రీస్ తీసుకున్నాయి. ట్రంప్ ఒక్కొక్క పంచ్కి ఫా 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 అని సౌండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. నిజంగా యూరోపియన్ కంట్రీస్కి కాస్తైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఇమ్మీడియట్గా అమెరికాతో తెగతెంపులు చేసుకోవాలి. అంత ఘోరంగా అవమానించాడు. సభలో యూరోపియన్ లీడర్స్ అందరూ వరుసగా కూర్చున్నారు. అలాంటి సమయంలో ట్రంప్ మైక్ అందుకున్నాడు. గ్రీన్లాండ్ ఇష్యూ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ గ్రీన్లాండ్ వివాదం ట్రంప్ మరియు యూరోపియన్ కంట్రీస్ మధ్య ఎలా చిచ్చుపెట్టిందో డీటెయిల్గా ఆ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇలాంటి సమయంలో ఈ డావోస్ మీటింగ్ జరుగుతుంది. యూరోపియన్ కంట్రీస్, ట్రంప్ ఎదురుబదురుగా. దాంతో ట్రంప్ ఏం మాట్లాడుతాడా అని ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠ. చివరికి ఆ సమయం రానే వచ్చింది. ట్రంప్ మైక్ అందుకున్నాడు. రాగానే యూరోపియన్ కంట్రీస్ పైన ఒక బౌన్సర్ వేశాడు. ఆఫ్టర్ ద వార్ విచ్ వి వన్. ఇక్కడ ట్రంప్ ఒక వార్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ వార్? ఇప్పట్లో జరిగిన వార్ కాదండి, 70 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక వార్, రెండవ ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధంలో అలైస్ పవర్స్ మరియు యాక్సిస్ పవర్స్ మధ్య ఏం జరిగిందో పూసగుచ్చినట్లు 2.5 గంటల పాటు ఈ వీడియోలో మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక సినిమాలో ఎలాగైతే ఇంటర్వెల్ ఉంటుందో రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఒక ఇంటర్వెల్ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు కూడా ఎప్పుడైనా సరే విలన్దే పైచేయిగా ఉంటుంది. ఇక్కడ మనం హిట్లర్ని విలన్ అనకూడదు, కానీ నెగిటివ్ ఎలిమెంట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయితే జరిగింది. ఆ కోణంలో మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు విలన్ అనకూడదో ఆ వీడియోలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటర్వెల్ వరకు కూడా మొత్తం యుద్ధం హిట్లర్దే పైచేయిగా ఉంటుంది. జర్మనీ ఒకే ఒక దేశం ప్రపంచంలోని అన్ని దేశాలను గడగడలాడించింది, ముఖ్యంగా ఈ అలైడ్ పవర్స్ని. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇవన్నీ కూడా ఓటమి అంచున ఉన్నాయి. ఇలాంటి సమయంలో 2 మేజర్ ఇన్సిడెంట్ జరుగుతాయి. ఒకటి, హిట్లర్ తెలివి తక్కువ నిర్ణయం. ఆల్రెడీ రష్యా యుద్ధం నుండి కాంప్రమైజ్ అయింది. అలాంటి దేశం పైన సడన్గా యుద్ధాన్ని ప్రకటించాడు. అసలు అక్కడ యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. ఇక రెండవ తప్పిదం జపాన్ చేసింది. జపాన్ అమెరికాకు చెందిన పోల్ హార్బర్ పైన అటాక్ చేసింది. నిజానికి ఆ ఇంటర్వల్ వరకు కూడా హిట్లర్ పైచేయిగా ఉండడానికి ప్రధాన కారణం అమెరికా యుద్ధంలోకి దిగకపోవడమే. అమెరికా ఏమంది, నాకు అసలు ఈ యుద్ధంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అంది. ఒకవైపు యుద్ధంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అంటూనే ఫ్రాన్స్ మరియు బ్రిటన్ రష్యాలకి గణనీయంగా వెపన్ సప్లై చేస్తూ తన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ పోయింది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉన్నటువంటి బ్రిటన్ తన హోదా కోల్పోవడానికి ప్రధాన కారణం అమెరికా. ఈ విషయం ఎవరూ మాట్లాడరు. యుద్ధాన్ని ఎరగా చూపించి ఆయుధాలను అమ్ముకుంటూ అమెరికా బ్రిటన్ దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తాన్ని లూటీ చేసింది. దాంతో యుద్ధం ముగిశాక ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయినట్టు బ్రిటన్, ఫ్రాన్స్ స్థానాల్లో అమెరికా అగ్రరాజ్యంగా నిలిచింది. ఎప్పుడైతే అమెరికా యుద్ధంలోకి దిగిందో అక్కడి నుండి హిట్లర్ మెల్లిమెల్లిగా ఓడిపోవడం స్టార్ట్ అయ్యింది. కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తారంటే, ఒకవేళ అమెరికా యుద్ధంలోకి దిగకపోయినట్లయితే ఖచ్చితంగా హిట్లరే యుద్ధంలో విజయం సాధించేవాడు అని. కానీ ఈ విషయాన్ని ఒక దేశ నాయకుడు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ముందే చెప్పడం ఇదే ఫస్ట్ టైం. ట్రంప్ ఏమన్నాడు? వి వన్ ఇట్ బిగ్, మనం ఘన విజయం సాధించామన్నాడు. ఒకవైపు ఆకాశానికి ఎత్తుతూనే ఇమీడియట్గా ఏమన్నాడు? వితౌట్ అస్ రైట్ నౌ యూ వుడ్ ఆల్ బి స్పీకింగ్ జర్మన్ అండ్ లిటిల్ జపనీస్ పర్హాప్స్. ఒకవేళ మేము గనక ఆ రోజు యుద్ధంలో దిగకపోయి ఉండినట్లయితే మీరు ఈరోజు జర్మనీ, జపాన్ భాషలు మాట్లాడుకునేవారు అంటున్నాడు. అంటే ఏంటి? జర్మన్, జపాన్ చేతుల్లో మీ అన్ని దేశాలు చిత్తుగా ఓడిపోయి ఉండేవారు అని వాళ్ళ ముందే గడ్డిపెట్టాడు, అవమానించాడు. ఎంతటి అవమానం అండి! మనల్ని ఎవరైనా ఇలా అంటే నీళ్ళేని బావిలో దూకి చచ్చేవాళ్ళం కదా. నేనొచ్చాను కాబట్టి మీరు బతికి బట్టగట్టారు, లేదంటే మీ బతుకులెంత అంటున్నాడు ట్రంప్ వాళ్ళ ముందే. అయినా సరే సిగ్గు లేకుండా అక్కడే కూర్చుండి ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో అవి వింటూనే ఉన్నారు ఈ యూరోపియన్ లీడర్లు. ఇంకా ఏమన్నాడు? ఐ లవ్ యూరోప్, యూరోప్ అంటే నాకు ఎంతో ప్రేమ. మీరు గమనించండి, ఎవరినైనా తిట్టే ముందు, లేదంటే ఇరికించే ముందు, లేదంటే సెటైర్ వేసే ముందు
ట్రంప్ ఫస్ట్ వాళ్ళను పొగుడుతాడు. గ్రీన్లాండ్ గురించి మాట్లాడే ముందు ఐ లవ్ డెన్మార్క్ అంటాడు. జిన్పింగ్ గురించి మాట్లాడే ముందు ఐ లవ్ చైనా అంటాడు. రష్యా గురించి మాట్లాడే ముందు ఐ లవ్ పుతిన్ అంటాడు. ట్రంప్ ఎవరినైనా ఐ లవ్ అన్నాడంటే వాడిని టార్గెట్ చేసినట్టు లెక్క. ఐ వాంట్ టు సీ యూరప్ గో గుడ్. యూరప్ అనేది చాలా అభివృద్ధి చెందాలని నేను మనసారా కోరుకుంటున్నాను అంటున్నాడు. అసలు యూరప్ని నాశనం చేసిందే అమెరికా. యూరప్ దగ్గర ఉన్నటువంటి సంపద కొల్లగొట్టిందే అమెరికా. ఎలా కొల్లగొట్టింది? 2వ ప్రపంచ యుద్ధంలో ఆయుధాలు అమ్ముకొని. అఫ్కోర్స్ అది యూరప్ సంపద కాదు, మన భారతదేశం నుండి లూటీ చేసిన సంపద, అది వేరే విషయం. దొంగ సొమ్ము ఎప్పుడైనా రాళ్లపాలే అవుతుంది. కాకపోతే ఇక్కడ అమెరికా పాలైంది అంతే. బట్ ఇట్స్ నాట్ హెడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. యూరప్ అంటే నాకు ఇష్టమే, కానీ యూరప్ రైట్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు అంటున్నాడు ట్రంప్. రైట్ డైరెక్షన్ అంటే ఏంటి? బాంచన్ నీ దొర అని అమెరికా కాళ్ళ దగ్గర ఉండాలి. అది రైట్ డైరెక్షన్ అమెరికా లాంగ్వేజ్లో. ఇప్పటి వరకు అమెరికా ఏం చెప్తుందో యూరప్ అదే చేస్తూ ఉంది. కాబట్టి అది రైట్ డైరెక్షన్. ఇప్పుడు యూరప్ మెల్లిమెల్లిగా ఎదురు తిరుగుతూ ఉంది. గ్రీన్లాండ్ని అమెరికా కబ్జా చేస్తా అన్నప్పుడు ట్రంప్ ఏమనుకున్నాడు? యూరప్ నాకు అండగా ఉంటుంది, నేనేం చెప్తే అది వింటుంది అని. కానీ యూరప్ ఈ స్థాయిలో ఎదురు తిరుగుతుందని ట్రంప్ కలలో కూడా ఊహించలేదు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు? యూరప్ పక్కదారి పడుతుంది అంటున్నాడు. ఒక పక్క ఐ లవ్ యూరప్ అంటూనే యూరప్కి చెమటలు పట్టేలా ఎలా వార్నింగ్ ఇచ్చాడో మీరే చూడండి. ట్రంప్ సెడ్ వీఆర్ అ గ్రేట్ పవర్, మచ్ గ్రేటర్ దెన్ పీపుల్ ఈవెన్ అండర్స్టాండ్. ఈ ప్రపంచంలోనే మేము పవర్ఫుల్ కంట్రీ. ఎంత పవర్ఫుల్ అంటే మీ ఊహకు కూడా అందదు. రీసెంట్గా వెనుజులాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరందరూ చూసే ఉంటారు. ఎలా వెనుజులాలోకి దూరి మరి ఒక అధ్యక్షుని మేము క్యాప్చర్ చేశాము. అది యుఎస్ పవర్. మదురోను అరెస్ట్ చేసిన నెక్స్ట్ డేనే ట్రంప్ ఏమన్నాడండి? ఇలాంటి మిలిటరీ క్యాపబిలిటీ ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా లేదు, ఇది ఒక అమెరికా మాత్రమే చేయగలుగుతుంది, నా ఛాలెంజ్ అన్నాడా లేదా? ఇప్పుడు అదే విషయాన్ని మరొకసారి యూరప్ ముందు అంటున్నాడు. మా పవర్ ఏంటో మీరు వెనుజులా ఆపరేషన్ తర్వాత తెలిసే ఉంటుంది మీకు అని. నేను గతంలోనే చెప్పాను, మదురో క్యాప్చరింగ్ అనేది మామూలు ఇన్సిడెంట్ కాదండి. హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడారు, శాటిలైట్ టెక్నాలజీ వాడారు. మన శరీరానికి కొంత ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ టెంపరేచర్ని బేస్ చేసుకొని మదురో ఏ రూమ్లో ఉన్నారో కనిపెట్టారు. మచ్చుకకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక రూమ్లో ఉండి మాట్లాడినప్పుడు ఆ రూమ్ కిటికీలు కాస్త కంపిస్తాయి, మన కంటికి కనిపించవు, కానీ ఆ కిటికీ నుండి ధ్వని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. రూమ్లో మనం ముగ్గురం మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఆ కిటికీ నుండి వెలువడే ధ్వని తరంగాల వేవ్ లెంత్ మారుతూ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ని బేస్ చేసుకుని ఆ రూమ్లో ఆ రోజు మదురో ఏం మాట్లాడాడో అమెరికా వాళ్ళు క్యాప్చర్ చేయగలిగారండి. ఎలా క్యాప్చర్ చేయగలిగారు? ఎక్కడో ఒక 1 కిలోమీటర్ దూరం నుండి ఆ కిటికీ అద్దం పైన ఒక లైట్ వేశారు. చిన్నగా ఉన్నప్పుడు మనం ఒక లైట్తో ఆడుకునే వాళ్ళం. ఆ రెడ్ లైట్ అలా వేస్తూ ఉంటే కుక్క పరేషాన్ అయ్యేది. అదే లైట్ ఏడికెళ్ళి వస్తుందా అని అటు ఇటు తిరిగేది. గమనించారా మీరు? గుర్తుందా మీకు? సేమ్ అలాంటి లైటే, కానీ ఈ లైట్ కంటికి కనిపించదు. కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటుంది ఆ లైట్. ఆ లైట్ని వెనుజులా దగ్గర ఉన్నటువంటి డిటెక్టర్స్ కూడా కనిపెట్టలేకపోయాయి. ఆ లైట్ కిటికీ పైన పడి మళ్ళీ రివర్స్ వస్తుంది. ఆ రివర్స్ వచ్చినప్పుడు వచ్చే వేవ్ లెంత్లో డిఫరెన్స్ను బట్టి మదురో ఏం మాట్లాడాడో వీళ్ళంతా కూడా నోట్ చేసుకున్నారు. ఎంత హైలీ టెక్నాలజీ అండి ఇది. మదురో ఏం మాట్లాడాడు ఆ రోజు? పొద్దున 4 గంటలకు లేవగానే మనము అక్కడ ఒక విమానం రెడీగా ఉంది, విమానంలో బయటకు వెళ్ళిపోతున్నామని. ఈ విషయం ఇమీడియట్గా సిఐఏ ట్రంప్కి చేరవేసింది. పొద్దున 4 గంటలకు మదురో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడని. ఇమీడియట్గా అప్పటికప్పుడు 1 గంటలో నిర్ణయం తీసుకొని ఆపరేషన్ని కండక్ట్ చేశారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. వెనుజులా ఆపరేషన్లో అడుగడుగునా టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ సహాయం లేకుండా మదురోను క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు. ఇదే విషయాన్ని ట్రంప్ అంటున్నాడు. వెనుజులా ఆపరేషన్ తర్వాత ప్రపంచం మొత్తానికి కూడా అమెరికా శక్తి ఏంటో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది అని. నిజానికి ఈ వెనుజులా ఆపరేషన్ తర్వాతనే ట్రంప్ తన స్వరాన్ని పెంచాడు. అంటే ఈగో పెరిగింది. అహంకారంతో ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో అతడికి అర్థం కావట్లేదు. ఇక ఈ అమెరికా మరియు యూరప్ మధ్య ఎలా చిచ్చు వచ్చింది? ఈ గ్రీన్లాండ్ విషయంలో చిచ్చు వచ్చింది. ఈ గ్రీన్లాండ్ అనేది సెల్ఫ్ కంట్రీ అయినప్పటికీ డెన్మార్క్ సార్వభౌమత్వంలో ఉంది. ఇప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటే అనగానే డెన్మార్క్ ఏమంది? ప్రాణం పోయినా సరే మేము గ్రీన్లాండ్ని అప్పగించము అంది. ఒకవేళ అమెరికా గ్రీన్లాండ్లో సైన్యాన్ని పంపితే ఎదుర్కోవడానికి మా సైనికులు రెడీగా ఉన్నారు అంది. దాంతో డావోస్ వేదిక నుండి ట్రంప్ డెన్మార్క్ని కూడా ఉతికి పడేశాడు. డెన్మార్క్ అసలు విశ్వాసం ఏమైనా ఉందా అని ఎండగట్టాడు. డెన్మార్క్తో పాటు యూరప్ దేశాల పరువు కూడా తీశాడు.
రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ డెన్మార్క్ పైన అటాక్ చేసింది గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకోవడానికి. అప్పుడు ఈ డెన్మార్క్ ప్రాంతం పట్టుమని 6 గంటల పాటు కూడా జర్మనీ సైన్యంతో యుద్ధం చేయలేక చేతులెత్తేసింది. ఓటమి ఒప్పుకొని సిగ్గు లేకుండా జర్మనీ సైన్యం ముందు సరెండర్ అయ్యారు. అలాంటి సందర్భంలో మిమ్మల్ని కాపాడడానికి ఎవరొచ్చారు? అమెరికా వచ్చింది. నువ్వేదైతే ప్రాంతం నాకు ఇవ్వను అంటున్నావో ఆ గ్రీన్లాండ్లోనే అమెరికా తన బేస్లను ఏర్పరచుకొని జర్మనీతో యుద్ధం చేసి డెన్మార్క్ను విడిపించింది. మళ్ళీ డెన్మార్క్ పైన ఈగ వాలకుండా గ్రీన్లాండ్ నుండి మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశాం. అమెరికా చేసిన పెద్ద తప్పేంటంటే అలా విడిపించిన గ్రీన్లాండ్ని తన దగ్గరే ఉంచుకోకుండా మళ్ళీ డెన్మార్క్కి అప్పచెప్పడం. యుద్ధం గెలిచిందే అమెరికా, యుద్ధం చేసిందే అమెరికన్ సైనికులు. అలాంటప్పుడు మేం గ్రీన్లాండ్ని నీకెందుకు ఇవ్వాలి అంటున్నాడు ట్రంప్. ఏ హక్కుతో నువ్వు నా ప్రపోజల్ని నిరాకరిస్తున్నావు అంటున్నాడు. అక్కడితో ఆగకుండా ఈసారి యూరోప్కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశాడు. వి వాంట్ ఎ పీస్ ఆఫ్ ఐస్ ఫర్ వరల్డ్ ప్రొటెక్షన్. మాకు గ్రీన్లాండ్ కావాలి, మా కోసం అడగట్లేదు, ప్రపంచాన్ని కాపాడడానికి మాకు గ్రీన్లాండ్ కావాలి అని అడుగుతున్నాను అంటున్నాడు. అమెరికా గ్రీన్లాండ్ని ఎందుకు అడుగుతుందో దీనిపైన డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. గ్రీన్లాండ్ అనేది ఒక కుబేరుడి ఖజానా. ఆ ఖజానా పైన ఇప్పుడు అమెరికా కన్నుపడింది. దే వోంట్ గివ్ ఇట్, దే హ్యావ్ ఎ చాయిస్. ఒకవేళ యూరప్ గ్రీన్లాండ్ని మాకు ఇవ్వద్దు అనుకుంటే గనక అది వాళ్ళ ఇష్టం, నేను దాన్ని కాదనట్లేదు. ఒకవేళ అవును అని మాకు అప్పగిస్తే మేం దాన్ని అప్రిషియేట్ చేస్తాం, సంతోషిస్తాం. ముగాంబో ఖుష్ హువా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలా ట్రంప్ ఖుష్ హువా అని ట్రంప్ ఒక డైలాగ్ ఇస్తాడనమాట. సే నో అండ్ వీ విల్ రిమెంబర్. ఒకవేళ లేదు అంటే గనక మేం దీన్ని గుర్తుపెట్టుకుంటామంటున్నారు. జనరల్గా ఈ లాంగ్వేజ్ ఎప్పుడు మాట్లాడతాం? బిడ్డా గుర్తుపెట్టుకో, తర్వాత ఉంటుంది అంటామా లేదా మనం? సేమ్ అదే లాంగ్వేజ్ ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు. నో అన్నారా మీకుంది అని. ఇంత ఓపెన్గా వేదిక మీదకి పిలిచి మరి వార్నింగ్లు ఇస్తుంటే యూరోప్ కంట్రీస్ కామ్గా ఉన్నాయి. నిజంగా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు. ఒకవేళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా యూరోప్ దేశాలు ఈరోజు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. రష్యాని ఒక విలేకరు అడిగాడు, యూరోప్ మాటిమాటికి కూడా యుక్రెయిన్కి సైన్యం పంపిస్తా అంటుంది, మీరు యూరోప్ పైన అటాక్ చేసే ఆలోచన ఏమైనా ఉందా మీకు అని. అప్పుడు పుతిన్ ఏం సమాధానం చెప్పాడు తెలుసా? యూరోప్ దేశాలు తమ దేశంలో ఉండే పిక్ పాకెటర్స్ని కూడా పట్టుకోలేకపోతున్నారు, అమ్మాయిలను రేపులు చేసి ఆకురౌడీలను కూడా పట్టుకోలేకపోతున్నారు, వాళ్ళతో యుద్ధం చేసి మా పరువు ఎందుకు పోగొట్టుకోవాలి అన్నాడు. ఇంతకంటే ఘోర అవమానం ఉంటుందా? యూరోప్ చేసిన పెద్ద తప్పేంటంటే అమెరికాని గుడ్డిగా నమ్మడం. అమెరికా ఏమంది? ప్రొటెక్షన్ బాధ్యత నేను చూసుకుంటా, వెపన్స్ అన్నీ కూడా నేను ప్రొడ్యూస్ చేసుకుంటా, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రక్షణ ఇస్తా, మీకు ఈగ వాలకుండా చూసుకుంటా, మీరు ఆర్థికంగా ఎదగండి, దానిపైన మీరు ఫోకస్ చేసుకోండి, హాయిగా ఎంజాయ్ చేయండి అన్నారు. యూరోప్ దేశాలు అదే చేస్తూ ఉన్నాయి. కేవలం ఫైనాన్షియల్ గ్రోత్ పైన మాత్రమే ఫోకస్ చేశాయి. బ్యాంకుల్లో కుప్పలు కుప్పలుగా దోచుకొని ఉన్నటువంటి ధనాన్ని ఎంజాయ్ చేశాయి. పార్టీలు, విలాసవంతమైన జీవితాలు, మెర్సిడీస్ కార్లు. యూరోప్ అంటే మనకి ఇవే గుర్తుకొస్తాయి కదండి. మూవీలో భారీ హంగులతో పాటలు ఏమైనా కావాలంటే ఎక్కడికి వెళ్తారు? యూరోప్ దేశానికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ జల్సా జీవితం ఉంటుంది కాబట్టి. ఈ దేశాలు జల్సాలో పడి యుద్ధాన్నే మర్చిపోయాయి. ఈరోజు అమెరికా ఓపెన్గా వేదికపై నుండి ఇంత ఘోరంగా అవమానించినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి యూరోప్ దేశాలు. అఖండ భారతంలో మనం మగధ సిరీస్ చెప్పుకున్నాం. అఖండ భారతం ఎందుకు కొలాప్స్ అయిందని చెప్పాను మీకు. ఒక క్షత్రియుడు ధర్మం యుద్ధం చేయడం. ఎప్పుడైతే ఆ క్షత్రియుడు యుద్ధ ధర్మాన్ని పక్కన పెడతాడో ఆ దేశం మొత్తం నిర్వీర్యమైపోతుంది. ఇతర దేశాలు ఆ దేశం పైన అటాక్ చేస్తాయి. యూరోప్లో ఇప్పుడు అదే జరుగుతుంది. అమెరికా ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా యూరోప్ పైన ఎవరు కన్నేయట్లేదు. ఒకవేళ అమెరికా గనక పక్కకు జరిగిందా యూరోప్ కుక్కలు చింపిన విస్తరాకులు అవుతుంది. అందుకే యూరోప్లో ఒక దేశం ఉంది. ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఆ విషయాన్ని ఆ దేశం గ్రహించింది. అందుకే జాగ్రత్తగా ఉండండి అని అమెరికాను ఉతికి పడేసింది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో అంటే మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తుంది అనుకునేరు. ఒక 2-3 గంటల్లో నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.